సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ కొంతమంది హీరోలు సాధించే విజయాలు మాత్రం వాళ్లను స్టార్ హీరోలుగా మార్చేస్తూ ఉంటాయి. ఇక వాళ్ల నుంచి ఒక మంచి సినిమా వస్తుందంటే చాలు, ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులంతా ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరోకి దక్కని క్రేజ్ అతని సొంతమని చెప్పటంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి స్టార్ హీరో నుంచి ఒక సినిమా వస్తే చూడాలని అతని అభిమానులతో పాటు ప్రేక్షకులందరూ కూడా చాలా వరకు ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవీ బాధ్యతలను కొనసాగిస్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఆయన చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే సెట్స్ మీద ఉంచిన హరిహర వీరమల్లు సినిమాను తొందరలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సినిమా తర్వాత సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఓజీ సినిమాను సైతం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కనుక ఈ సంవత్సరం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక సుజిత్ సైతం ఈ సినిమాను తొందరగా ఫినిష్ చేసి సినిమా చేసుకోవటానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో సుజిత్ భారీ విజయాన్ని అందుకుంటాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ లాంటి నటుడు దొరికితే మంచి కమర్షియల్ సినిమాను చేసి సక్సెస్ని సాధించాలని అనుకునే దర్శకులు ఉన్న సందర్భంలో సుజిత్ మాత్రం పవన్ కళ్యాణ్ని ఇంతవరకు ఎవరూ చూపించినటువంటి ఒక కొత్త అవతారంలో చూపించి భారీ ఇండస్ట్రీ హిట్ని దక్కించుకోవాలనే ఉద్దేశంతో సుజిత్ ముందుకు సాగుతున్నాడు. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఆ విజయాన్ని అందుకుంటాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాతో కనుక భారీ విజయాన్ని అందుకుంటే సుజిత్ స్టార్ డైరెక్టర్గా గుర్తింపును సంపాదించుకుంటాడు. లేకపోతే మాత్రం ఆయన భారీగా డీలా పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు కేవలం 2 సినిమాలు మాత్రమే చేసిన సుజిత్ తన తదుపరి ఫ్యూచర్ మీద భారీ ఫోకస్ని పెడుతూ ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేయటానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి సుజిత్కి ఈ సినిమాతో భారీ సక్సెస్ దక్కుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. వెయిట్ అండ్ సీ.